లాస్ట్ షాట్లో అయితే మేము శ్రీశైలం వెళ్ళామని చెప్పాను కదండి. ఎక్కడా లేవు, శ్రీశైలంలో మాత్రమే గోత్రానికి తగ్గట్టు సత్రాలు అయితే ఉంటాయి కదా, మీ అందరికీ ఐడియా ఉండుంటుంది కదా. ఇంకా శ్రీశైలం వస్తే ఖచ్చితంగా ఇంక ఎవరి గోత్రాలకు తగ్గట్టు వాళ్ళ సత్రాలకు అయితే వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేమైతే ప్రతి ఇయర్ వస్తే మా సత్రంలోనే ఉండి అలాగే ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తాం. మా సత్రంలో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ అయితే పెడతారు. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఏం పెట్టినా కానీ అమృతం లాగే ఉంటుంది అచ్చం. ఫస్ట్ అయితే రవ్వ కేసరి పెట్టారు, తర్వాత పులిహోర, ఒక చట్నీ, నెక్స్ట్ అలాగే పప్పు, వంకాయ కర్రీ. ఇవైతే మాత్రం రెగ్యులర్గా ఫుడ్ మెనూ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ అన్నము, అలాగే సాంబారు, మజ్జిగ. టేస్ట్ అయితే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇందాక చెప్పాను కదా, చాలా చాలా బాగుంటుంది అసలు ఫుడ్. మేము ఇంకా శ్రీశైలం వస్తే ఇంకా బయట ఏ ఫుడ్ తినము, ఓన్లీ ఇక్కడే తింటామన్నమాట. టేస్ట్ అంత బాగా నచ్చిద్ది మాకు. మనం రూమ్స్ తీసుకున్నా తీసుకోపోయినా సరే మాకైతే ఫుడ్ పెడతారు ఇక్కడ. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. అలాగే నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.